మధ్యప్రదేశ్లోని ఆ నియోజకవర్గం బీజేపీకి కంచుకోట. అందులోనూ గతంలో 5 సార్లు అదే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన ఆ రాష్ట్ర మాజీ సీఎం మరోసారి అక్కడి నుంచే పోటీ చేస్తుండటంతో అందరి దృష్టి దానిపైనే ఉంది. మధ్యప్రదేశ్లోని విదిశా నియోజకవర్గం బీజేపీకి కంచుకోట. గతంలో విదిశా నుంచి 5 సార్లు ఎంపీగా గెలుపొందిన శివరాజ్ సింగ్ చౌహాన్ 20 ఏళ్ల తర్వాత మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేస్తుండటంతో ఆయన విజయం సాధిస్తారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించి కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని భావిస్తోంది బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి. మరోవైపు ఎన్డీఏ కూటమిని ధీటుగా ఎదుర్కొని ఢిల్లీ పీఠాన్ని అధిరోహించాలని భావిస్తోంది కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమి. కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్క స్థానం కూడా రాజకీయ పార్టీలకు కీలకమే. అయితే కొన్ని స్థానాలపై మాత్రం రాజకీయ పార్టీలతో పాటు అందరి ఫోకస్ ఉంటుంది. అంతేకాదు కొన్ని స్థానాల్లో గెలిచేందుకు రాజకీయ పార్టీలు తీవ్రంగా శ్రమిస్తాయి. మరికొన్ని స్థానాల్లో కీలక నేతల పోటీ కారణంగా తమ పార్టీయే విజయం సాధిస్తుందనే ధీమా ఉంటుంది. మధ్యప్రదేశ్లోని విదిశా బీజేపీకి అలాంటి స్థానాల్లో ఒకటి. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మూడో విడతలో పోలింగ్ జరగనున్న మధ్యప్రదేశ్లో విదిశా నియోజకవర్గంపై అందరి దృష్టి నెలకొంది. మధ్యప్రదేశ్ రాష్ట్ర మాజీ సీఎం గతంలో విదిశా నుంచి 5 సార్లు ఎంపీగా గెలుపొందిన శివరాజ్ సింగ్ చౌహాన్ 20 ఏళ్ల తర్వాత మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేస్తుండడమే అందుకు కారణం. 1989 నుంచి బీజేపీకి కంచుకోటగా ఉన్న విదిశాలో ఆ పార్టీకి చెందిన అటల్ బిహారీ వాజ్పేయి, సుష్మా స్వరాజ్ గతంలో పోటీ చేసి గెలుపొందారు. వీరితో పాటు శివరాజ్ సింగ్ కూడా గతంలో 5 సార్లు విదిశాలో గెలుపొందారు. చాలా ఏళ్ల తర్వాత ఈసారి ఎన్నికల్లో శివరాజ్ సింగ్ చౌహాన్ విదిశా నుంచి పోటీ చేస్తుండటంతో రికార్డు స్థాయి మెజారిటీతో విజయం ఖాయమని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. మధ్యప్రదేశ్లో 9 లోక్సభ స్థానాలకు మే 7న పోలింగ్ జరగనుంది. ఇందులో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గం విదిశా. మామాజీగా పేరుగాంచిన మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విదిశా నుంచి పోటీ చేస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. విదిశాలో కాంగ్రెస్ నేత ప్రతాప్ భానుశర్మ శివరాజ్కు ప్రత్యర్థిగా ఉన్నారు. అయినప్పటికీ విదిశాలో శివరాజ్ సింగ్కు భారీ మెజారిటీ ఖాయమని భావిస్తోంది బీజేపీ. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి. మధ్యప్రదేశ్లో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. అంతేకాదు విదిశా నియోజకవర్గంలో బీజేపీ బలంగా ఉంది.
మధ్యప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు మహిళల కోసం శివరాజ్ సింగ్ తీసుకొచ్చిన పథకాలు ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. దీంతో పాటు గతంలోనూ పలుమార్లు విదిశా నుంచి పోటీ చేసి గెలుపొందిన అనుభవం కూడా ఉంది. దీంతో ఈసారి కూడా విదిశాలో శివరాజ్ సింగ్ భారీ మెజారిటీతో గెలుస్తారని బీజేపీ గట్టి నమ్మకంతో ఉంది.